హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? మేము చాలా బాగున్నాము. స్ప్రింగ్ స్టార్ట్ అయ్యి 1 మంత్ అయిపోయింది, కానీ ఇంకా జాకెట్లు వేసుకునే అంత చలి ఉంటూ ఉందన్నమాట. అప్పుడప్పుడు అట్లా ఇట్లా అలా ఉంది వెదర్. ఒక ఫ్రైడే ఈవినింగ్ ఇంటికి వచ్చాక రిలాక్స్, ఎందుకంటే సాటర్డే వచ్చేస్తుంది అని ఒక ఆనందం అనమాట. సాటర్డే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది, అది వేరే విషయం. సో నా చెట్లన్నీ చూస్తూ ఉన్నానన్నమాట. వాటికి నీళ్లు పోయటం కానివ్వండి, ఆ ఆకులు తీసివేయటం అలా. గుడ్ మార్నింగ్. నైట్ అంతా ఇలానే అలెక్సాలోనో లేదా పాత ఫోన్లోనో ఒక మ్యూజిక్, రిలాక్సేషన్ మ్యూజిక్ రన్ అవుతూనే ఉంటుందన్నమాట. సాటర్డే మార్నింగ్స్ దీనికి ఏ పేరు పెడతారో నాకు తెలీదు. నా మొక్కలతో మాట్లాడతానా, ఆ ఫ్రెష్నెస్ ఫీల్ అవుతానా, యోగా చేస్తానా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తానా, ఐ డోంట్ కేర్. బట్ ఐ వుడ్ లవ్ టు సిట్ హియర్ అండ్ ఎంజాయ్ దట్ మూమెంట్ అనమాట. నాకు చాలా ఇష్టము ఇట్లా టైం గడపటం. ఫుడ్ చాలా చాలా రెస్ట్రిక్ట్ చేసుకున్నాను అనమాట. చాలా మంచి ఫుడ్, న్యూట్రిషియస్, చక్కగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం అలవాటు చేసుకున్నాను. బటర్ వేసుకుని ఒక స్లైస్ అనమాట రస్టిక్ బ్రెడ్ తీసుకుంటున్నాను. అది కూడా నేను ఆల్మోస్ట్ లైక్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని అనొచ్చో అనకూడదో తెలియదు, కానీ ఆల్మోస్ట్ 15 hours నేను గ్యాప్ ఇచ్చి 11 o'clock మార్నింగ్ టైంకి నేను తింటున్నాను అనమాట. ఈవెన్ వర్క్ ప్లేస్లో కూడా అట్లా మెయింటైన్ చేస్తూ ఉన్నాను. ఈరోజు సాటర్డే కాబట్టి రేపటికి కానీ ఈరోజు ఆఫ్టర్నూన్ కానీ ఫుడ్ కావాలి కాబట్టి నేను వెజిటబుల్ పలావును చికెన్ కర్రీ చేయాలని చెప్పేసి అనుకున్నాను అనమాట. అయిపోయింది బ్రేక్ఫాస్ట్. రెసిపీలు మీరు చూసి 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 మీకు బోర్ కొట్టేసి ఉంటుంది. నాకు చెప్పి చెప్పి బోర్ కొడుతుందని నేను ఏదైనా కూడా కోకోనట్ మిల్క్ అయితే వేస్తున్నాను వాటర్కి బదులుగా. ఏదైనా చేయనివ్వండి, నేను గ్రీన్స్ ఆకులు మాత్రం పచ్చగా ఉన్నవి, అన్ని ఆకులు కాదులేండి, మెంతి కూర, తర్వాత పాలకూర, ఇలాంటిది మాత్రం కంపల్సరీ మిక్స్ చేస్తానన్నమాట. ఇడ్లీ అనుకుంటున్నారా? అది కాదు, ఐస్ క్రీమ్ విత్ చిప్స్. మీరు ఎవరైనా ఇలా తింటారా? సండే మార్నింగ్ ఫాగీ ఇలా ఉందన్నమాట వెదర్. Chicken veg pulao. Pulao? Yeah. Veg pulao. It's good. Chalaboundi.
చాలా బాగుంది. ఇదే మా లైఫ్ స్టైల్ అండి. గ్రీన్ ఉంటే ఇంట్లో ఉంటాము, లేదా ఇద్దరం బయటకు వస్తాము. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని చూసుకుంటూ ఆ పచ్చదనాన్ని ఎంజాయ్ చేస్తూ అక్కడక్కడ దూరంగా మనుషుల మాటలు వింటూ ఇలా వాటర్ ఉన్న చోట ఆ వాటర్ కదలికలు కూడా ప్రతి దానిని ఎంజాయ్ చేస్తూ అలా గడుపుతామన్నమాట. మన జీవితాలు అన్నీ వడ్డించిన విస్తర్లా ఉన్నా కూడా అవి తినడానికి ఎన్ని వంకలు పెడుతూ ఉంటామో కదా. ఆ కొంగ చూడండి, ఒక ఆహారం అంటే ఒక్క పూట తనకిష్టమైన ఆహారం తినడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిందంటే, ఎంత సమయం తదేక దీక్షతో అలాగే అక్కడే ఉండి వెయిట్ చేస్తూ ఉందన్నమాట. అటు ఇటు తిరుగుతూ చాలా అసలు నాకు అది చూస్తూ ఉంటే దాని పట్టుదలకి నాకు మెచ్చుకోవాలనిపించింది అనమాట కదా. మనం ఏదైనా సాధించాలి అని అంటే త్వరగా అయిపోవాలి అనుకుంటాం. అది ఎంత బాగా వెయిట్ చేస్తూ ఉందో దాన్ని చూస్తే భలే ముచ్చటేసింది అనమాట నాకు. అలా ఒక 2 hours ప్రశాంతమైన వాతావరణంలో ఆ పచ్చదనాన్ని చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ, ఎందుకు ఎప్పుడు పచ్చదనం అని చెప్తున్నానని మీకు డౌట్ రావచ్చేమో. మీకు తెలుసా, 7-8 నెలలు అమెరికాలో చాలా భాగం అంతా కూడా ఎండిపోయి మోడువారిపోయి ఎక్కడా చూద్దామన్నా కూడా పచ్చదనం కనపడదనమాట. స్ప్రింగ్ స్టార్ట్ అవ్వగానే ఆ పచ్చదనం కనపడి అసలు ఒకలాంటి మరలా మన లైఫ్లోనే నూతన జీవితం వచ్చేసిందా, నూతన జీవం వచ్చేసిందా అన్నంత హ్యాపీగా ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ వాళ్ళకి సూర్యుడు కనపడినా, ఇలాగ పచ్చదనం కనపడినా అట్లా వెళ్ళిపోతూ ఉంటారనమాట బయటకి. ఆ సండే ఈవినింగ్ అలా గడిచిపోయిందనమాట. ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చాక ఇంకేముంటుంది, మరలా షురు వీక్ కోసం ప్రయత్నాలు మళ్ళీ బిగిన్ అనమాట. ఇంకా అట్లా మరలా ఇంకొక వారం మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.